నారా లోకేష్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. ఒకనాడు ఆయన్ని అంతా పప్పు అనేవారు. అయితే తన మీద అంతా అలా సెటైర్లు వేసిన నోళ్ళకే రెడ్ బుక్ క్రియేటర్‌గా మారి మరీ చెక్ పెట్టేస్తున్నారు. లోకేష్ చాలా స్ట్రాంగ్‌గా ఎదుగుతున్నారు. లోకేష్ 2.0 అన్నదేంటో 2024 ఎన్నికలకు ముందు నుంచి చూపిస్తున్నారు. ఆయన పార్టీలో, ప్రభుత్వంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. తండ్రి చంద్రబాబును అనుసరిస్తూ పాలిటిక్స్‌లో తనకంటూ ఒక కొత్త ఒరవడిని సృష్టించుకున్నారు. తండ్రి ఐటీ అంటే కుమారుడు వాట్సాప్ గవర్నెన్స్‌ని తెచ్చారు. ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులకే ఆయన శ్రీకారం చుడుతున్నారు. అన్నిటికీ మించి లోకేష్‌లో మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగాయి. ఆయన ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నారు. అలాగే లోకేష్ ప్రసంగాలు కూడా ఆకట్టుకునేలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశంలో భావి వారసుడుగా లోకేష్ కీర్తించబడుతున్నారు. అయితే ఇంట గెలిస్తే చాలదు రచ్చ గెలవాలి. పైగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. బీజేపీకి ఏపీలో బలం ఎంత అన్నది పక్కన పెడితే నైతికంగా ఆ పార్టీ మద్దతు ఏ పని చేసినా కావాల్సొస్తోంది. దీంతో లోకేష్ యొక్క విజయంలో కూడా ముందు కేంద్ర పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది తెలుగుదేశం అధినాయకత్వం జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది. గతంలో ఆయన వారసత్వ రాజకీయాల మీద బీజేపీ గట్టి పట్టుదల మీద ఉండేది. ఇప్పుడు అలా కాదు. బీజేపీ రాజకీయ అనివార్యతను గుర్తించి దానికి తగ్గట్టుగా ముందుకు సాగుతోందని చెప్పాలి. ఏపీలో చూస్తే చంద్రబాబుతో దోస్తీ చేస్తూనే భవిష్యత్ ఆలోచనలను బీజేపీ చేస్తుంది. ఆ నేపథ్యంలో బీజేపీకి లోకేష్ సైతం మంచి నాయకుడిగా కనిపిస్తున్నారు. అందుకే ప్రధాని మోడీ కూడా లోకేష్‌ని తనని వచ్చి కలవాలని కోరడం జరుగుతోంది. బీజేపీకి దాని రాజకీయ అవసరాలున్నాయి. అలాగే ఏపీలో చూస్తే టీడీపీ తిరుగులేని పరిస్థితిలో ఉంది. దాంతో తెలుగుదేశంతో చెలిమి మరికొంత కాలం కొనసాగించాలని బీజేపీ ఆలోచన. చంద్రబాబుతో పాటుగా లోకేష్ కూడా టీడీపీలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న క్రమంలో ఈ విషయాల్ని జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ లోకేష్‌ను కూడా ప్రోత్సహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర బీజేపీ పెద్దలు కూడా టీడీపీ రాజకీయ వారసుడి విషయంలో అనుకూలంగానే ఉంటున్నట్లు ప్రచారం అయితే సాగుతోంది. ఈ రోజు అంటే కాదు కానీ ఏపీలో ఏదో ఒక రోజున ఖచ్చితంగా లోకేష్ యొక్క హవా నడిచే పరిస్థితి ఉంటుంది. ఏపీకి ఆయన ముఖ్యమంత్రి అవుతారని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు నమ్ముతున్నారు. ఇక చంద్రబాబు విషయానికొస్తే ఆయన అమరావతి రాజధాని ప్రాజెక్టు విషయంలో పట్టుదలగా ఉన్నారు. ఈ టర్మ్‌లోగా దాన్ని కంప్లీట్ చేయాలన్నదే ఆయన ఆలోచన. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. 2029 నాటికి 2 ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఆ ఎన్నికల్లో కూడా విజయం తమకు తప్పక దక్కుతుందని ఆశలున్నాయి. ఆ మీదట లోకేష్ పట్టాభిషేకం చాలా సులువుగా సాగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ పెద్దల నుంచి తగినంత సానుకూలతని సొంతం చేసుకుంటే ఏ రకమైన చీకులు, చింత లేకుండా లోకేష్ ఏపీకి భావి సారథి అవుతారని అంటున్నారు. దానికి అనుగుణంగా సాగుతున్న పరిణామాల్లో కేంద్ర బీజేపీ పెద్దలు కూడా లోకేష్‌కి తమదైన స్టైల్‌లో దీవెనలు అందిస్తున్నారు.